హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శైలుతో జర్నీ. మరి ఇప్పుడు నేనైతే ఆ, వంకాయ టమాటా ప్లస్ ఆ, పచ్చిమిర్చి చట్నీ అయితే చేస్తున్నానండి. మరి ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మరి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసి ఉంటారు అనుకుంటున్నాను. చెయ్యకపోతే వరకు చెయ్యండి. ఎందుకంటే మనమైతే టమాటా ప్లస్ పచ్చిమిర్చి కలిపి చేసే వరకు పచ్చడి చాలా మంటగా ఉంటుందండి. అదే మనం ఒక 2 వంకాయలు అయితే వేస్తే వరకు మంట అయితే అస్సలు ఉండదండి. ఉత్త చట్నీ తినేసేయచ్చు, పిల్లలు కూడా తింటారు చక్కగా. నెయ్యి కూడా వేసుకోవక్కర్లేదండి, అంత బాగా ఉంటుంది చట్నీ అయితే. చాలా చాలా బాగుంటుందండి. మరి ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు అయితే మనం మగ్గిచ్చేసుకుందాము. మన ఇష్టం అండి. నేనైతే పచ్చిమిర్చి టమాటా 3 ఒకేసారి వేస్తున్నాను. మన ఇష్టం. మనం కావాలి అనుకుంటే విడివిడిగా వేసుకోవచ్చు. ఫస్ట్ పచ్చిమిర్చి మగ్గించుకొని తర్వాత టమాటా, తర్వాత వంకాయ అలా వేసుకోవచ్చు. వంకాయ ఊరికే మగ్గిపోద్ది కాబట్టి టమాటాలతో కలిపి వేసుకోవచ్చు. కానీ నేనైతే 3 కలిపి ఒకేసారి మగ్గిచ్చేస్తున్నానండి. ఎందుకంటే ఇంకా ఒకసారి 3 కలిపి మగ్గిచ్చేస్తే సరిపోద్దండి. మళ్ళీ 3-3 టైమ్స్గా కాకుండా ఒకేసారి అయిపోతుంది. ఉడకటమే కదా మనకు కావాల్సింది. కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతే. చింతపండు కూడా వేసానండి చూడండి. ఇంక ఇంతవరకు మనకి మగ్గాయి అనుకోండి చట్నీ, మనం తర్వాత తాలింపు చేసుకుంటాం కదా. అయితే మనం అవి మగ్గాలంటే కొంచెం మాడిపోకుండా వాటర్ కొంచెం వేసాం కాబట్టి, ఇదే నూనె కొద్దిగా వేసాం కాబట్టి అది మగ్గటం కోసం పైన కొంచెం ప్లేట్లో వాటర్ పోసుకోవాలి. ఇంకా మనకు కావాల్సింది జీలకర్ర. ఇవి బాటిల్ ఏంటనుకుంటున్నారా? ఇవైతే సబ్జా గింజలండి. వేడి చేయకుండా దాన్ని ఎరింగ్ చేసే వాళ్ళకి వేడి ఎక్కువగా అవుతుంది. ఇంకా ఇదైతే నా లంచ్ బాక్స్ అయితే కట్టేసి అట్టు పెట్టుకున్నానండి. ఇంకా ఇదైతే చట్నీ రెడీ అయ్యాక పెట్టుకోవాలండి. ఇంక ఇవైతే మగ్గుతున్నాయి చూడండి. దీనిలో కావాల్సిన ఇందాకైతే వచ్చేసినాయి కదా, ఉల్లిపాయ జీలకర్ర మనకి రెడీగా అయితే పెట్టేసుకున్నాను చూసారు కదా. ఇంక ఇవైతే మొత్తం మగ్గిపోయినాయండి. మాడిపోకుండా మగ్గాలంటే పైన ప్లేట్ పెట్టి వాటర్తో పెట్టుకోవాలండి. ఇంకైతే మొత్తం మగ్గి మిక్సీలోకి అయితే నేనైతే వేసేసుకున్నానండి. జీలకర్ర ప్లస్ మనం సాల్ట్ కూడా వేసేసుకుంటే ఇంకా చూడండి జీలకర్ర అయితే వేసాను. ఇంకా ఇప్పుడు మనం ఇదైతే మిక్సీ అయితే పట్టేసుకుంటామండి. జీలకర్ర వేసేసుకొని సాల్ట్ కూడా వేసేసుకుంటే మనం కావాలంటే ఇప్పుడే వేసుకోవచ్చు, మిక్సీ పట్టిన తర్వాత అయినా వేసుకోవచ్చు అండి. మనం తగినంత చూసి వేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, దానికి తగినంత సాల్ట్ అయితే వేసాను. చింతపండు అయితే వీటితో కలిపి వేసానండి. పసుపు కూడా కొంచెం వేసుకోండి. పచ్చడి కొంచెం త్వరగా పాడవకుండా ఒక 3 డేస్ వరకు కూడా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మిక్సీ అయితే వేసేసాను. చూస్తున్నారు కదా, మరీ మెత్తగా కాకుండా మనం రోటి పచ్చడిలాగా వేసుకోవచ్చు. మన ఇష్టం అండి, ఎవరు ఎలా తింటే అలా వేసుకోవచ్చు, దాన్ని ఏముంది. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఏదో ఒక్కొక్క భాషలో ఉల్లిపాయలు అయితే మళ్ళీ వేసేసి ఇంకా మిక్సీ వేసేస్తే మళ్ళీ ఒక రౌండ్ సరిపోద్దండి. ఇంకా లాస్ట్లో వేసుకోవాలండి. ఫస్ట్ వేస్తే ఉల్లిపాయ ఎంత మెత్తగా ఎక్కువ అవ్వకూడదండి. మధ్య మధ్యలో కొంచెం అక్కడక్కడ కనపడితే బాగుంటుంది. అందుకని చెప్పి ఉల్లిపాయ అయితే లాస్ట్లో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, పచ్చడి అయితే మొత్తం రెడీ అయిపోయింది. నేనైతే దీనికి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. డైరెక్ట్ వాయిస్ ఓవర్ అయితే చేయలేదు. ఎందుకంటే ఇది 4 డేస్ అయిపోయింది ఇది రెడీ చేసేసి వీడియో తీసి. కానీ ఇది కనీసం మేము అప్లోడ్ చేయడానికి కూడా మాకు టైం సరిపోవట్లేదండి. ఇంకా షార్ట్స్ చేసుకోవడం, వర్క్ చూసుకోవడం, ఇంట్లో చూసుకోవడం ఇదే సరిపోతుంది. ఇంకా అదంటే చట్నీ అయితే తాలింపు అయింది. తాలింపు అయితే చేస్తున్నానండి. కొంచెం తడబడుతున్నానేమో, మీరైతే మన్నించగలరు. తర్వాత అయితే ఇంకా నేను ఆయిల్ అయితే వేసానండి తాలింపుకి. ఇంకా చట్నీ అయితే తాలింపు అయితే చేసుకుందామండి. దీనిలో అయితే ఇంక మనకి ఇంట్లో ఏవైతే ఉంటాయి ఇంగ్రీడియంట్స్, జీలకర్ర, పోపు గింజలు, ఇంకా అంతవరకు అయితే
ఆవాలు అదే శనగపప్పు సాయిపప్పు కలిపే 3 కలిపే ఉన్నాయండి. జీలకర్ర ఇంతవరకు వేసేసుకుంటే ఇంకా మనం కొంచెం మెంతులు కూడా వేసుకుంటే బాగుంటుందండి. చట్నీలలో ఎక్కువ కాకుండా మళ్ళీ నోటి కింద తగిలితే చేదుగా ఉంటుంది. కొంచెం లైట్గా కొంచెమే మెంతులు వేసేసుకుంటే ప్రతి చట్నీలో తాలింపు బాగుంటుందండి. ఇంకా కరివేపాకు, ఇంకా తర్వాత వచ్చేసి ఇంట్లో ఉంటే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటే చట్నీలకి చాలా బాగుంటుందండి. కరివేపాకు ఇవన్నీ అన్నీ వేస్తేనే రుచని అన్నీ వేసి చూడు ఉంటుందంట. ఉప్పు అలాగే మెయిన్ అయితే ఉప్పు సరిపడా ఉండాలి కదా. ఇక మనకి ఇంట్లో మనకు ఉన్నదాన్ని బట్టి అయితే మనం అయితే వేసుకుంటామండి. ఇంకా అప్పటికప్పుడు కొట్టు దగ్గరికి అయితే పరిగెత్తలేం కదా, ఒక్కొక్కసారి ఏదన్నా అయిపోతే. ఇంకా తాలింపు అయితే అవుతుందండి. వెల్లుల్లి అయితే వెతికారండి, దొరికింది ఎట్లో. ఇంకా వెల్లుల్లి కూడా వేసేసానండి. తాలింపు అయితే అవుతుంది. ఇంకా అయితే మీతో చెప్పాలనుకున్నా కదా, వీడియో అప్లోడ్ చేయడానికి అసలు అవ్వట్లేదండి. ఇంక ఇప్పుడు ఈరోజు అయితే కుదిరిందండి. అందుకనే వాయిస్ ఒకటి వీడియో స్కిప్ అయిపోతూ ఉంది, వెళ్ళిపోతూ ఉంది. నా వాయిస్ ఏమో బ్యాక్ అవుతుంది. అందుకే చెప్తున్నానండి. ఇంకా పచ్చడి అయితే తాలింపు అయితే వేస్తున్నానండి. తాలింపు అయితే కాగింది, చూస్తున్నారు కదా. ఈ పచ్చడి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసే ఉంటారు, మీకు తెలియకుండా అయితే ఉండదు అనుకుంటున్నాను. కానీ తెలియని వాళ్ళు చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే వరకు తప్పకుండా ట్రై చేయండి. అసలు మంట ఉండదు, చాలా బాగుంటుంది. 4-5 డేస్ కూడా బూజు రాకుండా ఉంటుంది. పచ్చడి బాగుంటుందండి. కొంచెం మనం ఎక్కువగా చేసుకోవచ్చు. దోశల్లోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి, ప్లస్ రైస్లోకి అన్నిట్లో కూడా చాలా చాలా బాగుంటుందండి. చట్నీ అయితే ట్రై చేయండి. ఇంకా అదండి, లాంగ్ వీడియోస్ చేస్తే వరకు ఇలాగా మళ్ళీ వాటిని వీడియో తీసుకోవడం ఒక పెద్ద పని అనుకుంటే మళ్ళీ వాటిని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చుకునేది ఎంత బోల్డ్ తతంగం అయితే ఉంటుందండి. అందుకని మనకి వీడియోకి ఒకసారి ముందెళ్ళిపోతుంటే మన వాయిస్ అయితే బ్యాక్ అవుతుందండి. అలాగనమాట. అదే మనం డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇస్తే వరకు చక్కగా ఇదంతా ఉండదండి. ఇంకా డైరెక్ట్ వీడియో మనకి చక్కగా రెడీగా ఉంటుంది. కానీ ఆ టైంలో ఒక్కొక్కసారి మనకు అవ్వదు డైరెక్ట్ మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. అదండి, చూస్తున్నారు కదా. చట్నీ అయితే తాలింపు అయితే అయిపోయిందండి. ఇంకా ఒక 5 సెకండ్స్ అలా ఉంచేసి మనం, ఇంకా ఉప్పు అయితే సరిపోలేదండి, వేసాను. ఒక 5 సెకండ్స్ 1 మినిట్ ఉంచుకోవచ్చు. కొంచెం ఏమన్నా ఇంకా పచ్చి ఉంటే కొంచెం పోతుందండి. అలా చేయటం వల్ల పచ్చడి కొంచెం నిల్వ ఉంటుంది, బూజు రాకుండా పాడవకుండా ఉంటుందండి. ఓకే అండి, పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి కంప్లీట్గా. మరి మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ని, ఇంకా ఇలాంటి మరిన్ని ఎన్నో వీడియోస్ చేస్తానని నేనైతే చెప్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.